హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బాబు కొంగర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మనిషన్నవాడు. ఫ్రెండ్స్, ఏంటి అందశ్రీ అన్నగారి పాట సురేష్ బాబు పాడుతుండేందని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారా? లేదు ఫ్రెండ్స్, ఈరోజు మనుషులు మానవత్వం మనిషి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియజేయడం కోసమే నేను ఆ పాటను ఉదాహరణగా నేను మీకు వినిపించడం జరిగింది. ఫ్రెండ్స్, అసలు ఏంటి మానవత్వం మనుషులు ఏం చేస్తున్నారు అనేదానికి ఇక్కడ నేను మీకు ఒక వీడియో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి. అసలు మన దేశం, మనం అనే వాళ్ళం, మనుషులనే వాళ్ళం ఎటుపోతున్నాం, ఏమైపోతుంది సమాజం అనేది మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోను తప్పక చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో చూపిస్తాను. ఫ్రెండ్స్, చూశారు కదా ఆ వీడియోను. ఆ వీడియోలో ఒక స్త్రీని అనేక మంది అంటే చాలా మంది కలిసి ఒక స్త్రీని, ఒక గొడ్డును కూడా బాధుడు బాధుతున్నారు. అది మానవత్వం అంటారా? ఏమంటారు చెప్పండి. అందుకనే మానవత్వం మంటగలిచిపోయినటువంటి ఈ సమాజం గురించి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మనిషన్నవాడు అనే పాటను అందశ్రీ అన్న రాసిండు. మా తోటి కళాకారుడు, ఆయన ఒక వాగ్గేయకారుడు. ఆయన చెప్పిన దాంట్లో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఇది చాలా వాస్తవంగా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నది. భారతదేశంలో స్త్రీని ఒక తల్లిగా, చెల్లిగా, ఒక తోడబుట్టిన అక్కగా, ఒక అమ్మగా, ఒక బిడ్డగా, భారత మాతగా చూస్తున్నటువంటి, భారతమాత అని చెప్పేసి సంబోధిస్తున్నటువంటి ఈ భారతదేశంలో ఒక ఆడబిడ్డను అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో అంతగానో విచక్షణారహితంగా కొట్టి చంపడం అనేది ఎంత మానవీయ హృదయ విదారకమైనటువంటి సంఘటన ఫ్రెండ్స్. ఇది నా హృదయాన్ని కదిలించింది, చాలా బాధ అనిపించింది. మనిషి అన్నవాడు ఎక్కడ పోతాడు, ఏమవుతాడు, ఏం చేస్తాడు, అసలు రోజు రోజుకి సమాజం అనేది ఎటుపోతుంది. అందుకనే చెప్పేసి నేను చాలా బాధతోని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా ఒక తోటి మనిషిగా ఆ మనిషి యొక్క బాధను చూసి తట్టుకోలేక ఈరోజు నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆమె చేసిన తప్పేంటిదని అడుగుతారా? అడగండి. ఆమె చేసిన తప్పేందో మరి అది కూడా కావాలి కదా మనకు. ఆమెను అంతగానో విచక్షణ రహితంగా కొడుతుండడానికి కారణం ఏంటంటే ఆమె చేసిన తప్పు. అక్కడ కనబడుతున్నటువంటి ఒక చెరువు ఉంది చూడండి. అది ఆ చెరువు లోపల తన యొక్క పిల్లల బట్టలు ఉతకడము తను చేసినటువంటి నేరం. ఇది అండి ఆమె చేసినటువంటి తప్పు. దానికి ప్రతిఫలంగా ఆ ఊరుకు సంబంధించినటువంటి వాళ్ళు అగ్రవర్ణపు కులపోళ్ళు అంట. మరి వాళ్ళని చూస్తే అగ్రవర్ణం కులపోళ్ళు అంటే ఇక్కడ మన తెలంగాణకు వస్తే అసలు వాళ్ళు ముష్టి అడుకునే ముష్టి వేదాల కంటే అద్మానంగా ఉన్నారు. వాళ్ళు అగ్రవర్ణ పోలాట అక్కడ.
ఎక్కడ యూపీలో ఈ సంఘటన జరిగింది ఎక్కడంటే ఫ్రెండ్స్ యూపీలో జరిగింది. మరి వాళ్ళకు తల్లి కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ లేరేమో. ఒకవేళ ఉండేది ఉంటే వాళ్ళు ఆ విధంగా హింసించేవారేనా అని చెప్పేసి ఇక్కడ నాకు ఒక ప్రశ్న తలెత్తుతున్నది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక స్త్రీని హింసించే ముందు తన కుటుంబం లోపల ఉన్నటువంటి సభ్యుల గురించి కూడా మనము ఆలోచించుకోవాలి కదా. తన అక్క కావచ్చు, తన చెల్లె కావచ్చు, తన తల్లే కావచ్చు, తన కూతురే కావచ్చు, లేకపోతే పక్కకున్నటువంటి ఏ స్త్రీ అయినా కూడా మనకు ఒక తోడబుట్టిన అక్క లెక్క చెల్లె లెక్క చూసుకునేటువంటి ఈ దేశంలో మన సంస్కృతి అలాంటిది. కానీ ఏమైపోతుంది సంస్కృతి, ఎటుపోతుంది మానవత్వం, ఏమైపోతుంది రోజు రోజుకు దిగజారిపోతున్న విలువలు. భారత మాతకు జై, భారత్ మాతకు జై అని చెప్పేసి అనే ఈ భారత దేశంలో ఇవాళ ఒక ఆడపడచును విపరీతంగా అసలు ఏంటిది, అది కొట్టుడేనా? అది ఎంత బాధాకరమైన హృదయ విదారకమైనటువంటి సంఘటన ఫ్రెండ్స్. చెప్పండి మీరు కూడా ఆలోచించండి. ఎడిపోతుంది మానవత్వం, ఎక్కడున్నది మానవత్వం? అందుకనే మానవత్వం మంట కలిసిపోయిందని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఆ వీడియో చూడగానే. అందుకనే నేను ఈ యొక్క వీడియోను చాలా బాధతో పెడుతున్నాను. ఎందుకంటే ఆ ఒక్క ఆడామెను చూసి ఎంతమంది అసలు ఒక పామును కూడా, ఒక విష పామును కానీ, ఒక విష జంతువు, ప్రమాదకరమైనటువంటి జంతువు అడవి నుండి మన సమాజంలోకి ప్రవేశించినా కూడా అంత హింసించి బాధడం అనేది జరగదు. అలాంటిది ఒక మనిషిని ఒక కులం పేరు మీద, ఒక మతం పేరు మీద, ఒక అంటరాని వాళ్ళుగా చెరువు అనేది ప్రకృతి ఇచ్చినటువంటి నీరు. ఆ నీరు అందరిది కదా. చెరువు కూడా ఇవాళ రేపు నాది నీది అని చెప్పేసి ఆ నీళ్ళల్లో కూడా పిల్లల బట్టలు ఉతికితే ఆమె చేసిన తప్పు, అందుకు ఆమెకు వేసినటువంటి శిక్ష అది. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటి మీద స్పందించాలి, ఇలాంటి సంఘటనల మీద స్పందించాలి మనం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనకు ఓట్లు అయితే ముందున్నాయి ప్రజెంట్. ఇప్పుడు మనకు ఓట్లు ఉన్నాయి. అక్కడ యూపీ లోపల ఒక ఎమ్మెల్యే అనుచర వర్గం యూపీలో ఉన్నటువంటి ఎవరు ప్రభుత్వం, అది మనము పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను పార్టీల గురించి మాట్లాడదలుచుకొని. కాకపోతే ఏంటంటే ఏ పార్టీ వాళ్ళైనా కానీ అంటరానితనాన్ని దృష్టిలో అంటరానితనాన్ని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, ఈవెన్ ఎవడైనా కానీ, అలాంటి నా కొడుకులను ఎవరినైనా కానీ తప్పకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే మనము వాళ్ళను ఏం చేయలేము. ఎందుకంటే ఒకసారి అధికారం చేతికి ఇచ్చినామంటే మనం వాళ్ళ చేతుల కీలు బొమ్మలు అయిపోతున్నాం. కాబట్టి అట్లా కాకుండా మన చేతుల ఓటు అనే ఒక పోటు, మన దగ్గర బ్యాలెటే కాదు, బ్యాలెట్తో పాటు ఒక బుల్లెట్ కూడా ఉన్నది, అదే నీ ఓటు. ఆ ఓటుతోనే ఇలాంటి నా కొడుకులకు మనం బుద్ధి చెప్పవలసినటువంటి సమయం కూడా ఉన్నదని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. నా యొక్క వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే, నా యొక్క బాధ మీకు అర్థమైనట్టయితే, మీరు కూడా ఆ ఒక సిస్టర్, ఆ చెల్లెలు, ఆ అక్కగారి గురించి మీరు కూడా బాధ అనిపించినట్టయితే మీరు కూడా ఈ యొక్క వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు వ్యూస్ కోసం కాదు నేను చేసేది. సమాజంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఇలాంటి వీడియోలు పెడితే ఎవరు కూడా పెద్దగా రెస్పాన్స్ కావడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ రేపు ఏమున్నా కానీ ఆడవాళ్ళ డ్యాన్సులు, ఆడవాళ్ళ ఎగురుళ్ళు, దునుకుళ్ళు, వాళ్ళ ఛానల్ మాత్రమే మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను అడగను. ఎందుకంటే మీరు చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. కాకపోతే ఏంటంటే ఇలాంటి బాధాకరమైన సంఘటనలు పెట్టినప్పుడు మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మీ వాళ్ళకు, మీ మిత్రులకు, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎందుకంటే ఇది సమాజంలో మానవత్వాన్ని మంట గడిపే పరిస్థితికి వచ్చేసినాం మనం. దిగజారిపోయింది మానవత్వం అని చెప్పేసి తెలియజేయడం కోసం ఈ యొక్క వీడియోను మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ దయచేసి షేర్ చేయండి. ఓకే, ఇంతకంటే నేను ఏం కోరాను మిమ్మల్ని. థ్యాంక్ యూ.